నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే అండి. మమతా గారు, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విడాకుల చట్టాలు, భారతదేశ విడాకుల చట్టాలు ఏం చెప్తున్నాయి? దాంట్లో నియమ నిబంధనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవునండి, మనకి ఇన్ని కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మత ప్రాతిపదికన బ్రిటిష్ టైంలోనే మనకి చట్టాలు ఇవ్వబడ్డాయి. 1890లోనే క్రిస్టియన్ వివాహ చట్టం కానీ, 1939లో ముస్లిం వివాహ చట్టం కానీ, మళ్ళా తర్వాత మనం 1956లో హిందూ మ్యారేజ్ వివాహ చట్టము. సో వీటన్నిటిలో కూడా విడాకుల గురించి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అందువలన మన మతం బట్టి మనము ఆ చట్టం కిందకి వస్తాం. ఇప్పుడు బుద్ధిస్టు, సిక్కు వీటన్నిటిని కూడా హిందువుల్లోనే కలిపారు. సో ఈ చట్టంలో సెక్షన్ 13, మన హిందూ వివాహ చట్టంలో అయితే సెక్షన్ 13 విడాకుల గురించి మాట్లాడుతుంది. దాంట్లో ముఖ్యంగా 6 7 అంశాలు, కండిషన్స్ ఇచ్చారు. వీటి ప్రకారము విడాకులు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హింస ఉంటే, తర్వాత ఏదైనా అంటే మతం మార్చుకుంటే, తర్వాత సన్యాసం తీసుకుంటే, ఏళ్ళు కనపడకుండా వెళ్ళిపోతే, వేరే అబౌట్స్ నాట్ నోన్ అనమాట, కనపడకుండా వెళ్ళిపోతే, తర్వాత లైంగిక వ్యాధులు ఉంటే, తర్వాత ఇంకేదైనా అంటే ఇలాంటివి 6-7 ఐటమ్స్ మనకి ఇచ్చారు. దాన్ని బట్టి విడాకులు తీసుకోవచ్చు. అడల్టరీ ఉంటే, అడల్టరీ వేరే సంబంధాలు పెట్టుకున్నట్టు ప్రూవ్ చేయగలిగితే, తర్వాత వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నా, అలాగనే మైనర్ అయి ఉంటే, మైనర్గా బాల్య వివాహం చేసేసుకున్నాక ఒకవేళ తెలిసాక అమ్మాయి ఏజ్ తక్కువ అని అప్పుడు విడాకులకి వెళ్ళొచ్చు. ఈవెన్ బాల్య వివాహ చట్టంలో కూడా ఆ అమ్మాయి పెళ్ళిని రద్దు చేయించుకోవచ్చు. ఆమె మైనర్ కాబట్టి, తనకు తెలిసి తెలియని వయసులో పెళ్ళయింది కాబట్టి రద్దు చేసుకోవడానికి సెక్షన్ 3 ప్రకారం ఇస్తున్నారు. అలాగే ఒకవేళ ఇవన్నీ మనకి విడాకుల కోసం హిందూ మ్యారేజ్ యాక్ట్లో. బట్ జ్యుడిషియల్ సెపరేషన్ కూడా, అంటే మేము విడాకులు తీసుకోము కానీ కలిసి ఉండము అని కూడా మనం ఆర్డర్ తీసుకోవచ్చు కోర్టులో. దాంట్లో అంటే నాకు ఇమ్మీడియట్గా విడాకులు ఏం అక్కర్లేదు. చాలామంది దంపతులు అంటూ ఉంటారు, నాకు విడాకులు కాదండి, నేను ఆయనతో కలిసి ఉండలేను, సో బట్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అలాంటప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ సెపరేషన్కి వెళ్ళొచ్చు. ఇది యూజువల్గా 1 ఇయర్కి ఇస్తారు, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పటికి నిర్ణయం తీసుకుని విడాకులకు దేనికి వెళ్తారు, లేకపోతే మళ్ళీ కలిసి ఉంటారా, అది నిర్ణయం తీసుకోవచ్చు. అది జ్యుడిషియల్ సెపరేషన్. తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఉంది. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు ఇష్ట ప్రకారం మేము విడాకులు తీసుకుంటున్నాం. ఇవాళ రేపు ఎక్కువ అవుతున్నవి ఇవి ఈజీగా అవుతాయి, ఎందుకంటే వాళ్ళిద్దరు ముందే డిసైడ్ చేసుకుంటారు. కోర్టు ప్రమేయం ఏం లేదు. కోర్టు వాళ్ళకి మేమిద్దరము విడాకులు తీసుకోబోతున్నాము అనేది ఇన్ఫార్మ్ చేస్తారు, అదే ఫైల్ చేస్తారు. చేశాక మళ్ళీ వాళ్ళు 6 నెలలు టైం ఇస్తారు. 6 నెలల్లో కూడా అది అయిపోయాక మళ్ళీ వచ్చి మేము నిజమే విడాకులే తీసుకుంటాము అనేది డిసైడ్ చేయాలి. వాళ్ళకు వచ్చిన డబ్బు, ప్రాపర్టీ, పిల్లల కస్టడీ ఇవన్నీ కూడా నిర్ణయం తీసేసుకుంటారు దాంట్లో. అది హిందూ వివాహ చట్టం. అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది. ఆ స్పెషల్ మ్యారేజ్ 2 మతాల వాళ్ళు పెళ్లి చేసుకున్న దాంట్లో కూడా విడాకులు తీసుకోవచ్చు. దానికి కూడా సిమిలర్ కారణాలు, ఏదైనా హింస ఇలాంటివి ఉన్నా, అడల్టరీ ఉన్నా తీసుకోవచ్చు. ముస్లిం వివాహ చట్టంలో ఏంటంటే 4 ఏళ్ళు కనపడకుండా పోయినా, అడల్టరీ ఉన్నా, హింస ఉన్నా అక్కడ కూడా విడాకులు తీసుకోవచ్చు. అక్కడ విడాకుల ప్రాసెస్ మనం విన్నాం, ట్రిపుల్ తలాక్ అని, అవన్నీ ఇప్పుడు తీసేశారు. అంటే తీశారు ఇన్ ద సెన్స్, ఇద్దరు విట్నెస్లు ఉండాలి కంపల్సరీ, అలిమనీ కూడా ఏమి ఇస్తాము అనేది మాట్లాడుకోవాలి, కంటెస్ట్ చేయొచ్చు, అలాంటివన్నీ అవకాశాలు ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా సెపరేట్ గా పెట్టారు. అవన్నీ చేశారు ఉమెన్ రైట్స్ని రక్షించడానికి. అది వాళ్ళ దగ్గర. అలానే క్రిస్టియన్లో కూడా డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది. దాంట్లో కూడా వాళ్ళు విడాకులు తీసుకోవడానికి ఇలానే కారణాలు. సో ఏదైనా మొత్తానికి ఈ కండిషన్స్ ప్రకారము మనం ఉన్నది అంటే చేయొచ్చు. దీంట్లోనే సెక్షన్ 13(2) ఏం చెప్తుందంటే వైఫ్ కంటెస్ట్ చేయొచ్చు. నాకు ఇతను ఇలా చేస్తున్నాడు, హింస, ముఖ్యంగా హింస, కుటుంబ అంతే, గృహహింస కానీ ఇంకేదైనా నెగ్లిజెన్స్ కానీ ఇలాంటివి చేస్తున్నాడు, లేదు అంటే అతను మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాడు, అలాంటివి ప్రూవ్ చేయగలిగితే కంటెస్ట్ చేయొచ్చు. ఉమెన్ కూడా ఆమె అప్లై చేసుకోవచ్చు. సో అలా కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంది విడాకులు తీసుకోవడానికి. ఇవన్నీ యాక్చువల్లీ చాలా టైం టేకింగ్ అవుతున్నాయి.
ఎందుకు అంటే నేను చెప్పినట్లుగా ముఖ్యంగా తక్కువ మనకి ఫ్యామిలీ కోడ్స్ అంటే ఫ్యామిలీ యాక్ట్ అనేది ఫ్యామిలీ కోడ్స్ యాక్ట్ వచ్చింది అది 74లో. బట్ అప్పటి నుంచి కూడా చాలా వరకు ఫ్యామిలీ కోడ్స్ పెట్టారు, అవి సరిపోవట్లేదు. ముఖ్యంగా విడాకుల కేసులు గృహహింస కేసులకే వాటికి నిండిపోతున్నాయి. వాళ్ళకి స్పెషల్గా దీని మీదే చేయడానికి సమయం సరిపోవట్లేదు, అది ఒకటి. తర్వాత టూ లాంగ్ ఏ ప్రాసెస్, అడ్జోన్మెంట్స్ అడగడము, తర్వాత నేను చెప్పినట్లు కాస్ట్ పెరగడము, ఇవన్నీ కారణాల వలన చాలా డిలే అవుతుంది. సో ఈ కారణాల వలన భయపడుతున్నారు కూడా వేయడానికి, మనం వేస్తే ఎన్నాళ్ళు పడుతుందో. సో కలిసి ఉండకపోయినా విడాకులు తీసుకొని జంటలు కూడా ఎక్కువ అవుతున్నాయి మన ఇండియాలో. అంటే వాళ్ళు కలిసి ఉండట్లేదు కానీ విడాకులు తీసుకోవట్లేదు, అప్లై చేయట్లేదు, వెళ్ళట్లేదు. లేదు అంటే ఈ చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకుని రాయించుకుంటున్నారు, అది లీగల్గా కరెక్ట్ కాదు. అయినా కూడా సరే ఒక పత్రం రాసేసుకుంటారు, వీళ్ళు విడిపోతారు అనేసి రాయించేసుకుని అదే చాలు అని అలానే బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దేశంలో చదువుకొని వాళ్ళు చాలా ఎక్కువ కాబట్టి ఈ కోర్టులకు వెళ్ళడము ఇవన్నీ అర్థం కాకపోవడము, వాటి వలన మధ్యవర్తులు చాలా వీళ్ళని ఉపయోగించుకుని, అంటే వీళ్ళ దగ్గర కొంత డబ్బు తీసేసుకుని వీళ్ళిద్దరికీ విడాకుల పత్రం అని రాసిస్తున్నారు. అది యాక్చువల్లీ లీగల్గా కరెక్ట్ కాదు. ఒకవేళ అలా రాసిచ్చినా దాన్ని మళ్ళీ కోర్టులో రిజిస్టర్ చేసుకోవాలి, అవి కూడా జరగట్లేదు. సో ఇవన్నీ పద్ధతులన్నీ అందువలన చాలా డిలే ఉంది అండ్ మోసపోతున్నారు. విడాకులు అయిపోయాయి అనుకుంటారు, రేపు ఆస్తిపాస్తులు వాటి గొడవలు వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలకి ఆస్తులు అవి వచ్చినప్పుడు మళ్ళీ సివిల్ కంప్లైంట్స్, సివిల్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి వీటన్నిటి వల్ల. మన దగ్గర మ్యారేజ్ రిజిస్ట్రేషనే ఉండదు, కరెక్ట్గా మ్యారేజ్ రిజిస్ట్రేషనే ఉండదు. ఇంకా దాంట్లో కూడా మనం విడాకులకి అప్లై చేసేటప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది ఒక ఇష్యూ. మన మ్యారేజ్ రిజిస్ట్రేషనే లేనప్పుడు విడాకుల కోసం ఎలా వెళ్తావు? సో అలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఎవరు చెప్పరు అడ్వకేట్స్. మేము వేసేస్తాము అని తీసుకుంటాం. నా దగ్గర ఒక కేసు వచ్చింది, 3 ఏళ్ళు అయింది, ఆవిడ విడాకుల కోసం వేసింది. 3 ఏళ్ల నుంచి ఆ ఫీజులు తీసుకున్నారు ఆ అడ్వకేట్ గారు. తర్వాత వెళ్ళి ఆ అమ్మాయి చూసుకుంటే అసలు కేసే లేదు. ఎందుకు వేయలేదు అంటే చిన్నవి, ఆమెకి ఏదో ఆధార్ కార్డు లేదనో, రేషన్ కార్డులో ఇద్దరు పేరు లేదనో, ఏవో చిన్న కమ్యూనికేట్ చేయలేదు, తెలియదు కదా, చదువుకోలేదు. చదువుకొని వాళ్ళు కోర్టులకు వెళ్ళి వాళ్ళకి కనుక్కొని లేకపోతే ఒక కాపీ తీసుకోవడం ఇవన్నీ తెలియదు. సో మన దగ్గర చట్టాల ప్రాసెస్ గురించి సరైన అవగాహన లేదు, అది కూడా పెద్ద కారణం. వీటికి వేసేస్తారు, ఆ మళ్ళీ దానికి అటెండ్ కూడా కారు చాలామంది అడ్వకేట్స్. ఎందుకంటే వీళ్ళు ఫీజు ఇవ్వడం ఆపేశారో, లేకపోతే వీళ్ళు పర్స్యూ చేయట్లేదు, కోర్టులో ఉంది అనుకుంటారు. దాంతో ఏమవుతుంది కోర్టులో, లేకపోతే కోర్టులో లిస్ట్ అవుట్ అయినప్పుడు వీళ్ళు లేకపోవడము, డ్యూ డేట్ లో ఉండకపోవడం, అదే ఆ రోజు లేకపోవడము, ఇలాంటివి కూడా చాలా. అందువల్లనే చాలా పెండెన్సీ జరుగుతుంది. నా ఉద్దేశంలో అన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, లేకపోతే మనకి లోక్ అదాలతులు ఉన్నాయి. అలాంటి చోట మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్లు అన్నీ ఫాస్ట్గా చేసేయచ్చు, అవి లేట్ చేయొద్దు. మొన్న 2023లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, రూల్స్ ఇచ్చింది. ఆ రూల్స్ ప్రకారము వాళ్ళు ఏమన్నారంటే మీకు 1 monthలో కూడా, యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ 6 months, 1 monthలో కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉండి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒప్పుకోండి అని చెప్పారు. అలానే జడ్జెస్కి కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో మ్యారేజ్ ఇంకా ఇర్రివకబుల్, ఇంకా మళ్ళీ వాళ్ళు కలిసి ఉండలేరు అని అనుకున్నాక మనము నమ్మకం ఆయనకు కలగాలి, వెంటనే విడాకులు మంజూరు చేయండి, దానివల్ల ఈ పెండెన్సీ తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ మన దగ్గర మిగతా కంట్రీస్లో లాగా నో ఫాల్ట్ డివోర్స్ లేదు ఇంకా. అంటే నో ఫాల్ట్ డివోర్స్ అంటే ఏ కారణం లేకపోయినా కూడా మనకి ఇష్టం లేదు ఇద్దరు కలిసి ఉండడం అని అంటే విడాకులు తీసుకోవడం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విల్ మీట్ రెగ్యులర్లీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.